మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని కల్పించారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఎగ్మార్ట్ పథకంలో భాగంగా 4 స్టాల్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అద్దెంకి బస్టాండ్లోని మెప్మా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014-19 కాలంలో మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే ఉద్దేశంతో అనేక రకాల పథకాలను తీసుకువచ్చి లోన్లు ఇప్పించడం జరిగింది అన్నారు. గతంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అధికారులపై ఎంక్వైరీ చేయిస్తున్నామని తెలిపారు. ఉచితంగా ఒక్కొక్క యూనిట్ 50,000 రూపాయల చొప్పున 4 యూనిట్లు పంపిణీ చేశామని, భవిష్యత్తులో మరిన్ని యూనిట్లు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, సీఎంఎం సంతోష్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. చక్కగా అలా మీరు కొంచెం అనుకుంటారా కదిలిమా పెట్టేస్తున్నాను సార్ ఎక్కడ పెడుతున్నారు? మీరు వెనక్కి జరగాలని షాప్ కనపట్లేదు ప్లీజ్. సో మా ప్రోగ్రామ్కి జనార్దన్ గారు, సిసి చైర్మన్ గారు కామేపల్లి సీతారామ గారిని వేదిక అనుసరంగా కోరుతున్నాం. గౌరవ పంచాయతీ వారు రషీదా గారు కార్డు ఓపెన్ చేయడానికి వచ్చిన గౌరవనీయులని మహిళలకు సిసి కోఆర్డినేషన్తో వారు వేల వరకు మెటీరియల్స్, తర్వాత 15,000 వరకు ఎగ్స్ నిధులు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. పబ్లిక్ ప్లేసెస్ లో కూడా దీన్ని పెట్టుకుంటే కొంత లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వేదికలోకి మనకు పీడీసీసీ చైర్మన్ సీతారామయ్య గారు కూడా వచ్చినారు. సార్ ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం 14-19 అంతకుముందు కూడా ఈ డ్వాక్రా గ్రూపులు కానీ మెప్మాని పెట్టి మహిళలను కూడా ఇంట్లో ఉండకూడదు, మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం. దాన్ని ఆయన స్థాపించిన అప్పటి నుంచి కూడా ఎన్నో గ్రూపులు ఈరోజు మనకి రాష్ట్రం అంతా కూడా రావటం, అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు మంచి కార్యక్రమాలు చేసుకోవటం మనం అందరం కూడా మనం చూస్తున్నాం. మీకు లోన్లు కూడా ఎంత కావాలంటే అంత లోన్లు ఇచ్చేసి మిమ్మల్ని ముందుకు నడుపుతూ ఉంది ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఎగ్మార్ట్
పథకం కింద 4 ఏదైతే ఎగ్మాటికి సంబంధించిన ఈ స్టాల్స్ ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని దగ్గర 50,000 రూపాయలు ఈరోజు మెప్మా తరఫున వాళ్ళంతా కూడా మీకు ఇస్తూ ఉన్నారు. దాంట్లో అందరూ కూడా ₹1 ఖర్చు లేదు. మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇస్తున్నారు. అది దీనికి షాప్ లాగా దీన్ని ఇస్తున్నారు. మీరు చేయాల్సింది కష్టపడి ఎవరైతే శాంక్షన్ అయిందో వాళ్ళు కష్టపడి పని చేసుకోవడమే. దీనివల్ల మీరు కష్టపడ్డారంటే ఖచ్చితంగా మీ కుటుంబం కూడా బాగుంటుంది. అంతేగాని మనం ఏదో ఫ్రీగా వచ్చిందని అని చెప్పి మీరు ఇంకొకరికి ఇచ్చి వాళ్ళ చేత చేయించి వాళ్ళ దగ్గర ఏదో 5,000 మీరు తీసుకుంటా అలాంటివి చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే ఇప్పుడు ఒక షాప్ ఉన్న కార్పొరేషన్లో లేకపోతే ఒకటి ఏదైనా కూడా చేస్తుంది మీ కాలం మీద మీరు నిలబడి ముందుకు వెళ్ళాలని చెప్పి. ఈరోజు ఒక చిన్న షాపు లేదా సూపర్ మార్కెట్ లాగా ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ చిన్నది ఉంటుంది, 5,000 ఆదాయం ఉంటుంది. మీరు కష్టపడ్డారంటే దానికి 10,000 అవుతుంది, 50,000 అవుతుంది. మళ్ళీ సూపర్ బజార్ కూడా పెట్టుకునే అవకాశాలు వస్తాయి. ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి దీని అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోండి. దీంట్లో అందులో కూడా మహిళలకి డ్వాక్రా మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు మెప్మా అన్ని రకాలుగా కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ఉండే మెయిన్ వచ్చేసి ఉచిత ఎగ్ కార్డు ఒకటి, అదేవిధంగా గుడ్లు ప్లస్ వంట సామాగ్రి ఒకటి, వ్యాపారంపై పూర్తి శిక్షణ, అదేవిధంగా ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా ఈ 4 అంశాలు దీని మీద సీరియస్గా పెట్టుకొని ఈ 4 కూడా ఈరోజు 50,000 అంటే దగ్గర ఈ నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు 4 ఇవ్వడం జరుగుతూ ఉంది. చేసే కొద్దీ మన వాళ్ళంతా ముందుకు వచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ కూడా అవసరాన్ని బట్టి మనం ఇస్తాం. మీరు ఎవరైతే ఈరోజు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా కష్టపడి చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఈరోజు ఎవరైనా 50,000 రూపాయలు పెట్టే ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఈ ప్రభుత్వం 14-19 అంతకుముందు కూడా ఈ డ్వాక్రా గ్రూపులు కానీ మెప్మాని పెట్టి మహిళలను కూడా ఇంట్లో ఉండకూడదు, మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం. దాన్ని ఆయన స్థాపించిన అప్పటి నుంచి కూడా ఎన్నో గ్రూపులు ఈరోజు మనకి రాష్ట్రం అంతా కూడా రావడం, అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు మంచి కార్యక్రమాలు చేసుకోవటం మనం అందరం కూడా మనం చూస్తున్నాం. మీకు లోన్లు కూడా ఎంత కావాలంటే అంత లోన్లు ఇచ్చేసి మిమ్మల్ని ముందుకు నడుపుతూ ఉంది ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఎగ్మార్ట్ పథకం కింద 4 మనకు చెప్తా ఉన్నారు. క్లోజ్ అవ్వలేదు. ఒకటి కూడా మెప్మాలో బ్యాంక్ ఉంది, అవి కూడా క్రాస్ చెక్ చేశారు, ఇన్సూర్ చేశారు. ఇప్పుడు అందుకే డిజిటలైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈసారి అట్లాంటి మాల్ ప్రాక్టీస్ కూడా జరగదు. ప్రతి ఒక్కటి బ్యాంక్ వాళ్ళు లేకపోతే మన వాళ్ళు ఎవరో కుమ్మకాయ చేశారనే తప్పుడు ప్రచారాలు కూడా ఇక జరగకుండా దాన్ని కూడా ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టారు. ఈ ఆన్లైన్లో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగదని చెప్పి తెలియజేస్తున్నా. పాత వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కూడా పంపించాం. ఇంకా కూడా దాన్ని ఎంక్వైరీ అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇక్కడ కూడా కమిటీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైనా ఉన్నప్పుడు దానిలో చర్యలు తప్పకుండా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. మహిళా మాట కూడా జరుగుతున్నారు. మీకు ఏది కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ఉంటుంది. మహిళలందరూ కూడా మార్కెట్ కానీ అదేవిధంగా డ్వాక్రా గ్రూపులు కానీ అందరూ కూడా తెలుసుకొని అందరూ జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి 50,000 లెక్కన వాళ్ళకి చిన్న షాప్ మాదిరి ఇచ్చారు. దాంట్లో ఎగ్స్ కానీ లేకపోతే బిర్యానీ కానీ చికెన్ కానీ ఒక చేసుకొని వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇచ్చారు. అంటే ఆ క్యాండిడేట్ ₹1 కూడా పెట్టకుండా అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మెప్మా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పేది, తెలుగుదేశం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అంతకుముందు పాత రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీయే మెప్మాని డెవలప్ చేసింది. అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి, ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా రోడ్డు మీదకి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. వాళ్ళకి ఈరోజు డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేశారు. గ్రూపుల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు. ట్రైనింగ్ క్లాసెస్తో పాటు ఏది వాళ్ళకి ఇష్టం ఉంటుందో దాన్ని చేసుకోవడానికి లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా డ్వాక్రా గ్రూపుల్ని మెప్మా ద్వారా చేయడం జరుగుతూ ఉంది.
కాబట్టి దాని ద్వారా ఈరోజు ఇవి కూడా ఒక 4 షాపులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మహిళలు డ్వాక్రా ఎవరైతే మెప్మా వాళ్ళు ఉన్నారో, ఆర్పీలు ఉన్నారో వీళ్ళంతా కూడా జాగ్రత్తగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు తప్పకుండా కూడా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాన్ని అందుకనే డిజిటలైజ్ చేశారు. ఇంకా భవిష్యత్తులో ఏ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లింక్ అవ్వడానికి, మాల్ ప్రాక్టీస్ చేయడానికి లేకుండా దాన్ని డిజిటలైజ్ చేశారు, ట్రాన్స్పరెన్సీ చేశారు. ఇంకెక్కడా కూడా తప్పులు జరగకుండా చేశారు. పాతది 1924లో కానీ మొన్న జరిగింది ఏదైనా సంవత్సరంలో కానీ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాం, కొంతమందిని రిమూవ్ చేశారు. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా దాన్ని చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారు తప్పకుండా. దాన్ని మనం కూడా చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. అనవసరిగా బ్యాంకులో పోవటం, బ్యాంకు వాళ్ళు వీళ్ళతో టైప్ అవటం, దొంగ లోన్లు తీసుకోవటం ఇవన్నీ జరిగినాయి. అవన్నీ కాకుండానే డిజిటలైజ్ చేస్తారు. రాబోయే రోజుల్లో యువ నాయకుడు లోకేష్ గారే ముఖ్యమంత్రి కాబట్టే ఇప్పుడు ఆయన కూడా మనకి పాదయాత్ర ఏదైతే మనకి యువగలం చేశాడో, యువగలంలో కూడా అన్ని రంగాలు, వ్యవసాయం అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, లేకపోతే మోటార్ ఫీల్డ్ అవ్వచ్చు, అన్ని రకాలతోటి చూశాడు. కష్ట నష్టాలు చూశారు, కష్ట నష్టాలు తెలుసుకున్నారు. దాని ప్రకారంగానే ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో అవగాహన చేస్తున్నారు. ఈరోజు అందులో ఎడ్యుకేషన్ దాంట్లో ఈరోజు అన్ని స్కూల్స్లో కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కాబోయే ముఖ్యమంత్రి అంటే ఈ 5 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో అనేది కాదండి, నెక్స్ట్ ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అనేది 100% అవుతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందరం కలిసి ఎన్డీఏ కూటమిలో అటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.